కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని ప్రాచీన శ్రీ వేణుగోపాల కృష్ణస్వామి దేవాలయంలో తైమాసం అమావాస్య గరుడ జయంతి సందర్భంగా పంచగరుడోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వైనతేయ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని తులసి తోట శ్రీ ప్రసన్న కృష్ణస్వామి, మల్లేశ్వరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల కృష్ణస్వామి దేవాలయానికి చేర్చారు. అక్కడ కుముదవల్లి సమేత శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవమూర్తులతో సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్ పాసురాలతో మంగళాశాసనాలు నిర్వహించి ఆలయంలోని 5 మండపాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కుముదవల్లి సమేత శ్రీ తిరుమంగై ఆళ్వార్ 5 ఆలయాల్లో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, పసుపు లాంటి పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అర్చకులు దేవాలయ పుష్పమాలలో కుముదవల్లి సమేత శ్రీ తిరుమంగై ఆళ్వార్లకు గౌరవ మర్యాదలను జరిపి సఠారీ సమేతంగా తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని కనులారా తిలకించి తన్మయులయ్యారు. అనంతరం ఉత్సవమూర్తులను విశేష పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి దాసభక్తి పరాయణుడైన గరుడ వాహనంపై కొలువు తీర్చి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. నగర వీధుల్లో మంగళ వాయిద్యాలు, గోష్ఠి పారాయణల నడుమ పంచగరుడోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మైసూరు పరకాల మఠం పీఠాధిపతి శ్రీమద్ అభినవ వాగీశ బ్రహ్మతంత్ర పరకాల స్వామీజీ పంచగరుడోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచగరుడోత్సవంలో భక్తుల గోవిందనామ స్మరణలతో నగర వీధులు భక్తి పారవస్యంతో పులకించాయి.